నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాత కక్షల క్రమంలో వ్యక్తిపై కత్తితో దాడి సిఐ దశరథ రామారావు మాజీ కౌన్సిలర్ పై జరిగిన దాడి పట్ల స్పందించిన మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ 13 నుండి నవగ్రహ నక్షత్ర హోమ పూజలు యజ్ఞ వేదికను పరిశీలించిన బాలస్వామీజీ పూర్ణాహుతితో ముగిసిన హనుమత్ జయంతి వార్షిక ఉత్సవాలు క్రోధినామ సంవత్సరంలో 27 నక్షత్రాల వారికి గ్రహ దోష బాధ నివారణార్థం నవగ్రహ సహిత నక్షత్ర హోమం శ్రీ విద్యాపీఠం ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు బాలస్వామీజీ పేర్కొన్నారు. మంగళవారం యజ్ఞవేదిక నిర్మాణ పనులను పరిశీలించిన బాలస్వామీజీ మీడియాతో మాట్లాడుతూ శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 13 నుండి 27 రోజుల పాటుగా శ్రీ విద్యాపీఠం ప్రాంగణంలో భక్తులే స్వయంగా హోమ పూజలు నిర్వహించుకునే విధంగా కార్యక్రమాన్ని రూపొందించినట్లు స్వామీజీ తెలిపారు. కాగా గంగానమ్మపేట శ్రీ విద్యాపీఠం ప్రాంగణంలో యజ్ఞవేదిక ఏర్పాట్లు పూర్తిగా వస్తున్నాయి. శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమాన్ని ఈ నెల 13వ తారీఖు ప్రారంభించుకొని వచ్చే నెల 11వ తారీఖు వరకు నిర్వహించుకుంటున్నాము. 27 రోజుల పాటు ఈ బృహత్కరమైన మహత్కరమైన యజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్క మానవాళి యొక్క గ్రహదోష నివృత్తి అలాగే నక్షత్ర దోష నివృత్తి కొరకు ఈ మహత్కరమైన ఈ యజ్ఞ కార్యక్రమం చేస్తున్నాము. మీరు ఏ దేవీ దేవాలయాలకు వెళ్ళినా కూడా కొన్ని చోట్లే మీరు స్వహస్తాలతో హోమం చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ అన్ని చోట్ల అవకాశం కలగదు. అలాంటి వారందరికీ మన శ్రీ విద్యాపీఠ ప్రాంగణంలో 18 హోమగుండాలను ఏర్పాటు చేసి వాళ్ళ స్వహస్తాలతో హోమ కార్యక్రమం చేసే యొక్క బృహత్కరమైన యజ్ఞాన్ని చేస్తున్నాము. ప్రతి ఒక్క భక్తులు చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని యజ్ఞ కార్యక్రమం చేసుకొని మీ సంపూర్ణ నవగ్రహ దోష నక్షత్ర దోష నివృత్తి చేసుకొని చక్కటి సత్ఫలితాలు పొందాలని తెలియజేస్తున్నాము. ఈ ఉత్తరాయణ పుణ్యకాల చివరి సమయంలో ఈ కార్యక్రమం చేసుకోవడం మూలాన అందరికీ సర్వాభిష్టాలు నెరవేరుతాయి. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ప్రతినిత్యం ఈ కార్యక్రమాన్ని విచ్చేసి యజ్ఞాన్ని దర్శించి యజ్ఞంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. హోటల్కు వెళ్లి టిఫిన్ చేసి బయటకు వచ్చిన వ్యక్తిపై అతని కోసం కాపు కాసిన మరో వ్యక్తి కత్తితో దాడి చేసిన ఉదంతం మంగళవారం ఉదయం తెనాలి బోస్ రోడ్ లో వెలుగు చూసింది. 16వ వార్డు మాజీ కౌన్సిలర్ కాళిదాసు సత్యనారాయణపై అదే వార్డుకు చెందిన షేక్ అబ్దుల్లా అనే వ్యక్తి బోస్ రోడ్లోని జాహ్నవి హోటల్ సమీపంలో కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన వెనుక పాత కక్షలు ఉన్నట్లుగా తెలుస్తుంది. సిఐ దశరథ రామారావు ఇచ్చిన సమాచారం మేరకు గతంలో ఇద్దరు తెలుగుదేశంలో ఉండేవారని, అప్పటి నుండి స్నేహితులుగా ఉంటున్న వీరిలో కాళిదాసు సత్యనారాయణ గత ప్రభుత్వం ఏర్పడే ముందు వైసీపీలో చేరాడు. కాగా అబ్దుల్లా 16వ వార్డులో చౌక డిపోట్ డీలర్ అవడంతో తరచూ సత్యనారాయణ గత ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురి చేశాడని, కక్షతో అబ్దుల్లా కత్తితో దాడి చేశాడని, పాత కక్షలు మినహా ఇందులో రాజకీయ కోణం లేదని సిఐ దశరథ రామారావు మీడియాకు తెలిపారు. కాగా గాయాల పాలైన కాళిదాసు సత్యనారాయణను స్థానికుల సహకారంతో ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లి ప్రాథమిక వైద్యం చేయించారు. ఇదిలా ఉండగా బాధితుడు కాళిదాసు సత్యనారాయణ మాట్లాడుతూ అబ్దుల్లాతో తనకు ఏమీ వైరం లేదని, ఎందుకు ఇలా చేశాడో తెలియడం లేదని అన్నారు. ప్రభుత్వాలు మారుతుంటాయని, నాయకులు బాగుంటారని, కార్యకర్తల స్థాయిలో ఉన్న మనం కక్షలు పెంచుకుంటే నష్టం మన కుటుంబాలకేనని అన్నారు. అబ్దుల్లాకు చౌక డిపో డీలర్షిప్ ఇప్పించింది కూడా తానేనని, తనపై దాడి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలియటం లేదని, తనకు అబ్దుల్లాకు ఉన్న పరిచయం గురించి తెలిపారు. 14లో మేము టీడీపీ తరఫున గెలిచాం, 19లో వైసీపీ తరఫున ఓడిపోయాం. మా వార్డు రేషన్ డీలర్ అబ్దుల్లా, మరి వాడికి ఎందుకు వచ్చిందో ఆ రోజు మేము ప్రపోజ్ చేయబట్టే రాజాగారు వాడికి డీలర్షిప్ ఇచ్చాడు. మరి ఎందుకు వచ్చిందో కక్ష నాకు అర్థం కాలేదు. పొద్దున్న కాఫీ తాగి నేను కోలవాసు వాడు పోయాడు, వాసు నేను పోయాను. వెనక నుంచి వచ్చి అది కత్తి 2 వైపులా ఓపెన్ చేసి ఉంది. మొత్తం 9 సార్లు 10 సార్లు స్వైపింగ్ జరిగింది అన్నారు డాక్టర్ గారు. నాకు ఐడియా లేదు. మరి ఎందుకు చేశాడో వాళ్ళు తెలుసుకోవాలి. మేము కూడా కక్షపూర్తిగా చేసేటట్టయితే 5 సంవత్సరాల్లో చాలా జరిగాయి.
మరి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం మారినప్పుడల్లా నాయకులు బాగానే ఉంటారు, చేయించేవాళ్ళు బాగానే ఉంటారు, చేసేవాళ్ళే కార్యకర్తలు నాయకులు చోట నాయకులు బలైపోతారు. అబ్దుల్లా గారు మరి ఎందుకు చేశాడో వాడికే తెలియాలి. నేను కాకూడదు అనుకుంటే మా ఎమ్మెల్యే గారితో చెప్పి రేషన్ డిపో ఎప్పుడూ దిగించాను. ఆ రేషన్ డిపోలు అన్నీ అవకతవకలే, ఇప్పటికీ స్టాక్ లేదు వాడి దగ్గర. నేను చెబుతుంది ఒకటే, ప్రభుత్వాలు మారుతుంటాయి, ఉదయం సాయంత్రం, సాయంత్రం ఉదయం లాగా. నాయకులు బాగానే ఉంటారు, కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. నేను ఆల్రెడీ సెటిల్డ్, నేను చచ్చిపోయినా నా పిల్లలు బాగానే ఉన్నారు, సెటిల్ అయిపోయారు. మరి అబ్దుల్లా గారు ఎందుకు చేశాడు? పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంది, ఇంకా చదువుకుంటున్న కొడుకులు ఉన్నాడు. వాళ్ళు అర్థం చేసుకోవాలి. మనం మన కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఈ మధ్యకాలంలో ఏమన్నా గొడవలు అయినాయి మీకు? మొన్న 3 రోజుల క్రితం వచ్చి పుడుస్తాను అది ఇదని అన్నాడు, ఎమ్మబడితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అది వెనక నుంచి వచ్చి పొడవడం జరిగింది జాహనివాడం దగ్గర, ముందు నుంచి అయితే జరిగేది కాదు. బెదిరించినప్పుడు మరి పోలీసు వాళ్ళకి అని చెప్పారా లేకపోతే? చెప్పాను, కానీ ఏదో ఆకతాయితనంగా మేమే వద్దన్నాం. మళ్ళీ ఎందులే వాడందరూ వాడు తెలుసుకుంటాడని. కాగా విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి కాళిదాసు సత్యనారాయణను పరామర్శించి వాస్తవ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, దాడుల సంస్కృతి మంచిది కాదన్నారు. తెనాలిలో చోటు చేసుకున్న ఈ దాడి విషయం ఎమ్మెల్యేకు తెలియదనే తాను భావిస్తున్నామని, ఇలాంటివి పునరావృతం కాకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మనోహర్పై ఉందని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులపైన, ప్రభుత్వ ఆస్తులపైన జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి దాడులు పునరావృతమైతే ప్రతిగా మేము స్పందించే పరిస్థితి ఉంటుందన్నారు. తక్షణమే సత్యంపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని అన్నారు. దాడులు ప్రోత్సహించే విధానం సరికాదని, గతంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన క్రమంలో ఎలాంటి దాడులు జరగలేదన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ మాజీ కౌన్సిలర్ కాళిదాసు సత్యంపై మార్నింగ్ వాకింగ్ చేసి తెనాలి పట్టణానికి నడుబొడ్డైన గాంధీ చౌక్లో సుమారు మార్నింగ్ 8:30 నుంచి 9 గంటలలోపు అందరూ చూస్తుండగా హత్యాయత్నం చేయటం తెనాలి ప్రజలందరూ ఈరోజు గమనించారు. సహజంగా రాజకీయాల్లో ఓ పార్టీ గెలవటం, ఓ పార్టీ ఓడిపోవటం రాజకీయాల్లో జరిగింది. అయితే ఈ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయినాక, కూటమి గెలిచినాక రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులపై, ప్రభుత్వ ఆస్తులపైన దౌర్జన్యాలు, ప్రభుత్వ ఆస్తుల్ని నష్టపరచడం ఏ రకంగా జరుగుతుందో మనందరం చూస్తాం. ఇదే 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ పార్టీ నేను గెలిచినప్పుడు నాకు రాష్ట్ర సంగతి అనవసరం, ఈ తెనాలి నియోజకవర్గం ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చూసిన పోయిన మంగళవారం రిజల్ట్ కరెక్ట్గా మంగళవారానికి ఇదే రోజు వైఎస్ఆర్ పార్టీ మాజీ కౌన్సిలర్పై ఇచ్చారు. నేను మాజీ శాసనసభ్యుడిగా, వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా ఈ చర్యని ఖండిస్తూ, వీటిని గనక ఆపపోతే డెఫినెట్గా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సందర్భంగా మనం చేస్తాం. ఎవడు చేతకాక కూర్చోవాలి. ఏం జరిగింది? సత్యం ఏమైనా తప్పు చేశాడా? సత్యం ఏమైనా దౌర్జన్యం చేశాడా? ఎవరి మీద కన్నా వెళ్ళాడా? లేదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీద కన్నా వెళ్ళామా? గెలిచిన ఎమ్మెల్యేలు కూడా తెలిసి ఉండకపోవచ్చు, నేనైతే తెలిసి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నా. ఆయన ఏదో ఎంకరేజ్ చేశాడని నేను చెప్పడం. కానీ ఈరోజు జరిగిన దాన్ని ఇది గనక అరికట్టకపోతే మనోహర్ గారికి కూడా చెబుతా ఉన్నా, ఈ రకమైన సంస్కృతిని మీరు చర్యలు తీసుకోకపోతే డెఫినెట్గా రాబోయే రోజుల్లో హింసాత్మక సంఘటనలు పెరుగుతాయని, ఇమీడియట్గా ఎవరైతే దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడటంలో కానీ, అలాగే శాంతి భద్రతల్ని అదుపులో చేయాల్సిన బాధ్యత శాసనసభ్యుడిగా మనోహర్ గారి మీద ఉంది అని చెప్పి చేయవలసిందిగా కోరుతున్నాను.
ఈ గనక రిపీట్ అయితే తప్పకుండా దీనికి బదులు కూడా తీర్చుకుంటామని చెప్పి సందర్భంగా అంటే ఇటువంటి చర్యలకి ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరూ కూడా గుణపాఠం కూడా చెప్పాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా వైసీపీ వార్డు స్థాయి నాయకుడు కాళిదాసు సత్యనారాయణపై షేక్ అబ్దుల్లా కత్తితో దాడి చేయటం వెనుక వ్యక్తిగత విద్వేషాలే కారణమని రాజకీయ కోణం ఏమీ లేదని వన్ టౌన్ సీఐ దశరథ రామారావు పేర్కొన్నారు. వైసీపీ వార్డు స్థాయి నాయకుడు కాళిదాసు సత్యనారాయణపై షేక్ అబ్దుల్లా కత్తితో దాడి చేయటం వెనుక వ్యక్తిగత విద్వేషాలే కానీ రాజకీయ కోణం ఏమీ లేదని వన్ టౌన్ సీఐ దశరథ రామారావు పేర్కొన్నారు. మంగళవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ దశరథ రామారావు మాట్లాడుతూ కాళిదాసు సత్యనారాయణపై దాడి విషయంలో దర్యాప్తు చేస్తామని 16వ వార్డులో చౌకో డిపో డీలర్గా వ్యవహరించే షేక్ అబ్దుల్లాను కాళిదాసు సత్యనారాయణ గత ప్రభుత్వ హయాంలో అనేక విధాలుగా ఇబ్బందికి గురి చేసినట్లు, రేషన్ సరిగా ఇవ్వటం లేదని అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసిందన్నారు. ఈ క్రమంలోనే అబ్దుల్లా సత్యనారాయణపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకుని దాడికి పాల్పడినట్లు చెప్పారు. ఈ విషయంపై కాళిదాసు సత్యనారాయణ ఎటువంటి ఫిర్యాదు చేయలేదని, అయినా అబ్దుల్లాను పట్టుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని, శిక్ష పడేలా చేస్తామని సీఐ దశరథ రామారావు మీడియాకు తెలిపారు. సుమారు 8 గంటలప్పుడు జాహ్నవి హోటల్ దగ్గర కాళిదాసు సత్యనారాయణ అలియాస్ సత్యం అనే అతన్ని ఎస్కే అబ్దుల్లా అనే అతను కత్తితోటి దాడి చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీగా సమాచారం తెలిసిన వెంటనే ఒకటిన స్థానికుల యొక్క సహకారంతో అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. తెనాలి డాక్టర్లు చికిత్స చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం అతని యొక్క పరిస్థితి స్టేబుల్గా ఉంది. ఈ గొడవకు ముఖ్యమైన కారణం గతంలో కాళిదాసు సత్యనారాయణకి ఈ యొక్క ఎస్కే అబ్దుల్లాకి ఈ రేషన్ షాప్ యొక్క విషయంలో మనస్పర్ధలు ఉన్నాయి. ఎస్కే అబ్దుల్లాకి అదే వార్డులో రేషన్ షాప్ ఉంది, వాళ్ళ భార్య పేరు మీద, షాకిరా పేరు మీద. ఈ యొక్క రేషన్ సరిగా ఇవ్వటం లేదనే ఉద్దేశంతో పలుమార్లు సత్యనారాయణ అలియాస్ సత్యం ఈ యొక్క పౌర సరఫరా వారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఆ పరంగా అబ్దుల్లా ఇతని మీద గ్లడ్జి పెంచుకొని ఈరోజు ఆ జాహ్నవి హోటల్ దగ్గర అతను టిఫిన్ చేయడానికి వస్తే అతని ఫ్రెండ్ కోలా వాసు తోటి అక్కడ టిఫిన్ చేసి బయటకు వెళ్తూ ఉన్నప్పుడు బండి తీసి వెనక నుంచి వచ్చి బటన్ నైఫ్ తోటి అతన్ని అటాక్ చేయడం జరిగింది. వెనక ఒక 4 ఇంజురీస్ ఉన్నాయి. 2 మోకాళ్ళ దగ్గర ఒక 2, అదేవిధంగా హ్యాండ్ దగ్గర, ఈ యొక్క రైట్ చెస్ట్ దగ్గర, అదేవిధంగా ఈ పొట్టలో అన్ని యొక్క ఇంజరీస్కి ట్రీట్మెంట్ జరిగింది. డాక్టర్స్ కూడా ఏ విధమైన ప్రాబ్లం లేదు, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడం జరిగింది. ప్రజెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అతని యొక్క పరిస్థితి అయితే ఏ విధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఇన్సిడెంట్లో ఏ విధమైన రాజకీయ కోణం అయితే లేదు. ఇది మెయిన్ వాళ్ళిద్దరికి, కాళిదాసు సత్యనారాయణ అలియాస్ సత్యానికి మరియు అబ్దుల్లాకి, ఎస్కే అబ్దుల్లాకు ఉన్న పర్సనల్ గడ్జి ఆ యొక్క రేషన్ షాప్ విషయంలో నా మీద పలు దఫాలు కంప్లైంట్ చేశాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు అనే దాని మీద కక్ష పెట్టుకొని ఈరోజు జాహ్నవి హోటల్ దగ్గర అతను అటాక్ చేయడం జరిగింది. మేము టౌన్లో బాగా మూవ్మెంట్ చేస్తూ ఉన్నాము, విజువల్ పోలీసింగ్ అని ఇది కానీ, అక్కడ కబేలా సెంటర్ కానీ, మన ఇస్లాం రోడ్ కానీ, టౌన్లో అన్ని ఏరియాస్ కూడా పికెట్ పెట్టుకొని మేము ఎప్పటికప్పుడు మొబైల్ తిరుగుతూనే ఉన్నాం. అతని మీద యాక్షన్ తీసుకోండి, నా మీద ఇట్లా థ్రెటన్ చేస్తున్నాడని చెప్పి మాకు రిపోర్ట్ ఇవ్వడం కానీ అట్లాంటిది ఏం లేదు. అట్లాంటి ఇస్తే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకునే వాళ్ళమే. ఇప్పుడు ఈరోజు జరిగిన ఇన్సిడెంట్లో గతంలో అతను పెంచుకున్న పర్సనల్ గడ్జి మూలానే ఇతని మీద ఈ కత్తితోటి అటాక్ చేసి దాడి చేయడం జరిగింది. దాని మీద మేము యాజ్ పర్ లా చట్ట ప్రకారం అతని మీద కేసు రిజిస్టర్ చేసి అతన్ని కోర్టు ముందు హాజరుపడి రిమాండ్కి పంపిస్తాం. తెనాలి పట్టణంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన మహిమాన్విత చారిత్రాత్మక ఆలయంగా విరాజిల్లుతున్న తెనాలి షారాబజార్లో వేయించేసి ఉన్న శ్రీ సువచ్ర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షిక శ్రీ హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు అట్లే 16వ లక్ష హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు మంగళవారంతో అంగరంగ వైభవంగా ముగిశాయి. అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్న తెనాలి షారాబజార్లోని శ్రీ సువచ్ర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు మంగళవారం అంగరంగ వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ హనుమత్ గాయత్రి హోమం, శ్రీ హనుమాన్ చాలీసా ప్రజలకు విశేష అర్చన,
పూర్ణాహుతి కార్యక్రమాలు, సాయంత్రం ఊంజల్ సేవలు నిర్వహించారు. వైదిక క్రతువును ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, రొంపిచెర్ల వెంకట కిరణ్, రొంపిచెర్ల సురేష్, వైఖానస్ పండితులు నాగమారుతులు ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త మునుకుంట్ల విశ్వనాథ్ శర్మ కార్యక్రమ వ్యాఖ్యాతిగా వ్యవహరించారు. మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఔత్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వార్షిక హనుమాన్ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం పూర్ణాహుతి, చాలీసా ప్రతులకు విశేష పూజలు నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన ఉత్సవాల్లో ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహించినట్టు తెలిపారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి వారి సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవాల్లో చివరి రోజు మంగళవారం పూర్ణాహుతి, ఊంజల్ సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. పూర్ణాహుతి కార్యక్రమంలో దాతలు గుడివాడ బాలకృష్ణ దంపతులు పాల్గొన్నారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిలియా, కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, గుంటి వెంకట్, దమ్మాల వెంకటేశ్వరరావు, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, బి లీలాప్రసాద్, గోరి సోమశేఖర్ తదితర సభ్యులు పాల్గొన్నారు. అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సూత్రరాజ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు స్వామివారి వార్షిక హనుమజయంతి మహోత్సవాలు, 16వ లక్షశ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవాలు, పూర్ణాహుతి కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఉదయం స్వామివారికి విశేష పూజలు, అలాగే లక్షశ్రీ హనుమాన్ చాలీసా పారాయణ పత్రికలకు విశేష పూజారి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పూర్ణాహుతి అనంతరం భక్తులకి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాయంత్రం ఊంజల్ సేవతో మీకు కార్యక్రమం ముగిస్తున్నాయి. ఈ కార్యక్రమం సాగించిన ప్రతి ఒక్కరికి కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన భట్టిప్రోలులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగ్గుబాటు కార్యక్రమాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించారు. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన భట్టిప్రోలులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగ్గుబాటు కార్యక్రమాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించారు. భట్టిప్రోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వెళ్లి జగనన్న కాలనీలో అలంకారప్రాయంగా ఉన్న కాలనీ ప్రారంభోత్సవ శిలా ఫలకాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధ్వంసం చేశారు. అనంతరం భట్టిప్రోలు రథం సెంటర్లో వైసీపీ ఎన్నికల గుర్తు అయిన ఫ్యాన్ను మంటలో వేసి అగ్నికి ఆహుతి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యుల ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాని పేరు వైసీపీ నగుబాటు. నగుబాటు అంటే అర్థం ఏంటంటే సిగ్గు చేయటు అని. 5 సంవత్సరాలుగా నీ అరాచకాలకి ఎన్ని వేల కుటుంబాలు ఈ రాష్ట్రంలో బలైపోయాయో నీకు గుర్తురాలా. ఇవాళ నీకు అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఈ వేల కుటుంబాలు ఒక వర్గం అని కాదు, దళితులు, బీసీలు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు, ఎస్టీలు, ఓసీలు, వ్యాపారస్తులు, ప్రతి వర్గాన్ని కూడా నువ్వు వేధించుకుని నువ్వు చేసినటువంటి అక్రమ దుర్మార్గ పరిపాలన ఏదైతే ఉందో ఈ పరిపాలనకి భయపడిపోయి బయటకు వచ్చి చెప్పుకోలేనటువంటి స్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మిగిలిపోయి ఆఖరికి వాళ్ళకు ఉన్నటువంటి అస్త్రం ఏంటయ్యా అంటే ఓటు అనేటటువంటి అస్త్రంతో సునామీలాగా వచ్చి నిన్ను తరిమి కొడటం జరిగింది. ఇంకా ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకోలేదంటే అది నీ అజ్ఞానానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి అలాంటి నీకు ఒక నగుబాటు, ఒక సిగ్గుచేటుగా మిగిలిపోయేటటువంటి పనిని ఒకటి మా తెలుగుదేశం పార్టీ కూటమి తరపున భట్టిప్రోలు గ్రామంలో ఒక గుర్తింపు తీసుకురావాలనే దానికోసం ఈరోజు జగనన్న కాలనీకి వచ్చాం. ఈరోజు ఇక్కడ పెట్టా ఒక దిష్టి బొమ్మలాగా. ఇది దేనికి పనికొచ్చింది చెప్పండి? ఈ కాలనీలో 1104 పట్టాలు ఇచ్చి కనీసం 10 మంది కాపురాలు చేసుకునే పరిస్థితి ఈ జగనన్న కాలనీలో లేదు. అంటే నువ్వు ఏమి ప్రజలకు మంచి చేసినట్టు? అంటే ఇళ్ల స్థలం ఇచ్చి ఇళ్ళు కట్టిస్తాను, 30 లక్షల ఇళ్ళు కట్టిస్తానని చెప్పావు. ఏమైంది నీ వాగ్దానం? నువ్వు ఎవరైతే డబ్బులు ఇచ్చాను, నా అక్క చెల్లెళ్ళు, నా అవ్వాతాతలు, నా అమ్మ చెల్లెళ్ళు అని చెప్పినటువంటి నువ్వు వాళ్ళే నీకు బుద్ధి చెప్పారు. ఇవాళ నువ్వు చేసిన పరిపాలనే నీకు చర్మగీతం పాడింది. కాబట్టి ఈ ఊళ్ళో ఒక ఉదాహరణ ఇక్కడ మీకు చూపించేది. దీనికి ఏంటంటే ఈ నిదర్శనం
నీ పరిపాలన చాలు, నువ్వు చేసిన అభివృద్ధి చాలని ఈ రోజున ఈ శిలాఫలకాన్ని మేమందరం కూడా ధ్వంసం చేస్తాం. ఎందుకు చేస్తామంటే మొట్టమొదట నువ్వు గెలిచిన 5 సంవత్సరాల మొట్టమొదటి రోజు విధ్వంసకరి పరిపాలనతో మొదలుపెట్టావు నీ పరిపాలన. ఈ రోజున మేము నీ శిలాఫలకాలను విధ్వంసం చేసి నువ్వు చేసిన తప్పులు నీకు ఎత్తి చూపించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని పేరే వైసీపీ నగుబాటు. గడిచిన 50 రోజులుగా పాదచారులకు చలివేంద్రం ద్వారా మజ్జిగ మంచినీరు సరఫరా చేసినందుకు గాను దాతల సహకారంతో 1,50,000 రూపాయలు ఖర్చు చేశామని అన్నదాత సుఖీభవ సంస్థ నిర్వాహకులు తెలిపారు. స్థానిక బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్లో అన్నదాత సుఖీభవ సంస్థ ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభించి 50 రోజులు పూర్తయిన సందర్భంగా మంగళవారం దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ ద్వారా వివిధ రూపాల్లో తాము చేపట్టిన సేవా కార్యక్రమాలను నిర్వాహకులు మీడియాకు వివరించారు. అన్నదాత సుఖీభవ సంస్థ సామాజిక బాధ్యతగా విభిన్న అంశాలలో తమ సేవలను కొనసాగిస్తుందని చెప్పారు. సహాయం చేయాలని ఆసక్తి ఉన్న దాతల ద్వారా తమ సంస్థ స్వచ్ఛందంగా అవతలి వారి అవసరాలను గుర్తించి సాయం పొందేవారికి సాయం చేసేవారికి వారిదిగా సేవ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుర్ర శ్రీనివాసరావు, తుల్లిమిలి పోతురాజు, కొత్తగుర్ల శ్రీనివాసరావు, ఓలేటి వెంకట ప్రతాప్, డి సందీప్, జీవి నారాయణ, ధూళిపూడి శ్రీరామ్మూర్తి, శిఖరం వరప్రసాద్, మునిపల్లి వెంకట రఘునాథరావు, బాణావత్ బాలు నాయక్, ఏ బాలసుబ్రహ్మణ్యం, రాచకొండ మురళీకృష్ణ, డి శ్రీనివాస ప్రసాద్, అబ్దుల్ రజాక్, విశ్వనాథుని, అంకినీడు ప్రసాద్, చాగంటి చంద్రశేఖర్ రెడ్డి, బాలాజీ, పద్మ, కె పూర్ణచంద్రరావు తదితర సభ్యులు పాల్గొన్నారు. మామూలుగా 5 సంవత్సరాల నుంచి కూడా అన్నదాత సుఖీభవ పేరుతో అన్నదాన కార్యక్రమం, వేరే కార్యక్రమం, ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నామండి. మా సభ్యులు ప్లస్ ఇతరుల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. 2 సంవత్సరాలుగా చలివేంద్రము మజ్జిగ 2 సంవత్సరాలు చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన మా పెద్దలకు, మా మిత్రులకు, మా అన్నదాత సుఖీభవ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు. అన్నదాత సుఖీభవ సౌజన్యంతో ఇక్కడ బోస్ రోడ్లో తెనాలి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రం విజయవంతంగా 2 సంవత్సరాలు ముగించుకుంది. దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కూడా నడిపించడం జరిగింది. దీనికి సపోర్ట్ చేసినటువంటి దాతలందరికీ కూడా వారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నదాత సుఖీభవ వారి సౌజన్యంతో తెనాలి బోసి రోడ్డులో సుమారు 50 రోజుల నుంచి నిర్వహిస్తున్నటువంటి వేసవి చలివేంద్రంలో మంచినీరు, మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. మరి చలివేంద్రానికి సుమారు 1,50,000 పైగా వ్యయమైంది. ఈ 1,50,000 వ్యయము కూడా దాతల సహకారంతో సమకూర్చుకోవడం జరిగింది. మరి చలివేంద్రం ప్రారంభించిన సమయంలోనే మల్లేని ఇంజనీరింగ్ కాలేజీలో ఒక పేద విద్యార్థిని ఫీజుకు అవసరమైనటువంటి ఒక 5,000 రూపాయలని దాసరి కోటేశ్వరరావు గారు సహకారం అందించారు. మరి అలాగే విజయవాడలో ఎంపీసీ చదువుతున్నటువంటి ఒక పాపకి 52,000 రూపాయల ఫీజు అవసరమైంది. దానికి గాను హెల్పింగ్ హ్యాండ్స్ వారు ఒక 20,000 రూపాయలు, జయశ్రీ గిఫ్ట్ సెంటర్ వారు వెంకటేశ్వర గారి సౌజన్యంతో ఒక 20,000 రూపాయలు, మరి ఎంపీడీఓ ఆఫీసు, ఇంజనీరింగ్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి మూర్తి గారు, చంద్రశేఖర్ గారి ద్వారా ఒక 12,000 రూపాయలు కలెక్ట్ చేసి మొత్తం 52,000 రూపాయలను కూడా మన అన్నదాత సుఖీభవ టీం సభ్యుల ద్వారా వారికి అందించడం జరిగింది. ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలకి దాతలు మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు చేయు అనేక కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాత కక్షల క్రమంలో వ్యక్తిపై కత్తితో దాడి, సిఐ దశరథ రామారావు. మాజీ కౌన్సిలర్ పై జరిగిన దాడి పట్ల స్పందించిన మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. 13 నుండి నవగ్రహ నక్షత్ర హోమ పూజలు, యజ్ఞ వేదికను పరిశీలించిన బాలస్వామీజీ. పూర్ణాహుతితో ముగిసిన హనుమత్ జయంతి వార్షిక ఉత్సవాలు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.